అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు గుడివాడ వంటలు. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన ఎండు నెత్తళ్ళు టమాటా ఇగురు. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఫ్రెండ్స్ నేను ఒక 50 గ్రాముల దాకా అయితే ఎండు నెత్తలను అయితే తీసుకున్నానండి. ఇప్పుడైతే వీటిని ఎలా శుభ్రం చేసుకోవాలో చూపిస్తాను నేను. ఇలా ఒక ఎండి నెత్తన్ని తీసుకొని మీరు కావాలంటే ఈ తలని చేత్తైనా తీసేసుకోవచ్చండి. కానీ రాని వారి కోసమైతే నేను చూపిస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ నుంచి ఈ పొట్ట భాగం నుంచి తీసేసుకోండి. దీంట్లో ఉన్న దీన్ని కూడా తీసేసుకోండి. ఇప్పుడు వెనకాల ఉన్న ఈ తోక భాగాన్ని కట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఇదే విధంగా శుభ్రం చేసుకోండి. ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న ఈ మెత్తళ్ళని వేడి వేడి నీళ్ళల్లో వేసేయండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పును వేసుకోండి. ఒక 2 నిమిషాలు ఇలా నానబెట్టండి. దీని మీద ఉన్న దుమ్ము ధూళి ఈ మెత్తలలో ఇసుక అనేది ఉంటుందండి, అవి మొత్తం తొలగిపోతాయి వేడి నీళ్ళలో నానబెట్టుకుంటే. ఈ మెత్తళ్ళ కూర వండుకోవడానికి మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేదండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకోండి. 1 లేక 2 పచ్చిమిర్చిని తీసుకోండి. కొద్దిగా కరివేపాకు, ఒక పెద్ద సైజు ఒక 2-3 టమాటాలను తీసుకొని, కొద్దిగా టమాటాలు అనేవి నేను ఎక్కువగానే వేసుకుంటానండి, అందుకే ఒక 3 టమాటాలను అయితే తీసుకున్నాను. ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 నిమిషాలు అయితే ఈ వేడి నీళ్ళలో నానిపోయాయి కదండి. ఇప్పుడు ఇలా రఫ్ చేసుకుంటా కడగండి. కడిగాక చల్లటి నీళ్ళతో కడిగేసి పక్కన పెట్టుకోండి. 2-3 సార్లు శుభ్రంగా కడగాలండి. ఎందుకంటే ఈ చేపల్లో ఇసుక శాతం అనేది ఉంటుంది. మనం శుభ్రంగా కడగకుండా కూర వండేస్తే మాత్రం ఆ కూరనైతే మనం తినలేము. అందుకే ఈ ఎండు మెత్తల కూర వండేటప్పుడు అయితే కొద్దిగా జాగ్రత్తగా శుభ్రం చేసి మరీ వండుకోండి. ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్, ఈ కూరలో కాస్త ఆయిల్ ఎక్కువగానే పట్టుద్దండి, చూసి వేసుకోండి. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 3-4 కచ్చా పక్కగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, మిరపకాయను కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు అనేవి మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి, కాస్త లైట్గా వేగితే సరిపోతుంది. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి కాస్త ఇలా మగ్గాక ఇప్పుడు మనం టమాటా ముక్కల్ని వేసేసుకుందాం. ఈ టమాటాలు వేసాక ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. కూరలో ఉప్పు లేకపోతే మనం తినలేము కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పును వేసేసుకుందాం. 1/4 టీ స్పూన్ దాకా పసుపు. ఒక్కసారి కలిపేసి మనం మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఈ టమాటాలు అనేవి కాస్త సాఫ్ట్గా ఉడికేంత వరకు. టమాటాలు కాస్త ఉడికాక ఇప్పుడు మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి. ఈ కూరలో ఉప్పు కారం అనేది కరెక్ట్గా పడితేనే దీని టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఈ రెసిపీ మా అమ్మమ్మ గారి దగ్గర అయితే నేర్చుకున్నాను. సేమ్ అదే ప్రాసెస్ మీకైతే చూపిస్తున్నాను. ఇప్పుడు మనం కలిపేశాక మీడియం మంట మీద పెట్టి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతా దీంట్లో నుంచి ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించండి. ఇలా ఆయిల్ పైకి వచ్చాక ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ మెత్తళ్ళని వేసేసుకోండి. ఒక్కసారి కలిపేసుకోండి. ఈ ఉప్పు కారంలో ఈ మెత్తళ్ళని ఒక 5 నిమిషాలు ఉడికించండి. అప్పుడు ఈ స్పైసెస్ అన్నీ ఈ మెత్తళ్ళకు పట్టి మనం కూర తినేటప్పుడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా నా వీడియో అనేది చాలామందికి రీచ్ అవుద్ది. లో కాసేపు ఉడికాక మరీ ఎక్కువగా కాకుండా ఒక చిన్న గ్లాస్ దాకా నీళ్ళని వేసుకోండి. మరి ఎక్కువగా వేసుకోవాల్సిన అవసరం లేదండి, కాస్త ఒక చిన్న గ్లాస్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. నీళ్లు వేసేసుకున్నాక లో టు మీడియం మంట మీద పెట్టి ఆయిల్ పైకి వచ్చేదాకా ఉడికించండి. కాస్త దగ్గర పడ్డాక పైనుంచి కొద్దిగా కొత్తిమీరని వేసుకోండి. ఈ కూర అనేది మరీ నీళ్ళగా పలచగా ఉంటే మాత్రం టేస్ట్ అనేది అస్సలు బాగోదండి. కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా వీడియోకి ఒక మంచి లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అయితే మాకు ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి రెసిపీ వీడియోస్తో మీ ముందుకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.